ఫంక్షన్ ఆఫ్ ద స్కెలిటల్ సిస్టమ్. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నామండి ఇవి ఎలా పనిచేస్తాయి. అవర్ బాడీ గెట్స్ ఇట్స్ షేప్ అండ్ రిజిడిటీ ఫ్రమ్ ది skeletal system. The important internal organs of our body are protected by different parts of skeleton. For example, our brain is protected by the skull, our heart and lungs are protected by the ribcage, the spinal cord is protected by the vertebral column. We move our body parts with help of our bones. Muscles also play an important role in this. ఇందులో ఎప్పటిదాకా మనం బోన్స్ గురించి చెప్పుకున్నాం. ఈ బోన్స్కి ముందు మనకి ఏముంటాయంటే మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి. బ్లడ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద బోన్ మ్యారో విచ్ ఈజ్ ప్రెజెంట్స్ ఇన్సైడ్ సమ్ ఆఫ్ ద బోన్స్ ఆఫ్ ది స్కెలిటన్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో మనకి ఏముంటుంది అంటే బోన్ మ్యారో ఉంటుంది. జాయింట్స్. Think of the different activities that you perform by bending your arms and legs. మనం ఆలోచించంగా ఇందాక చెప్పాను మీకు, మనకి బోన్స్ అనేటువంటివి కొన్ని ఒకవైపే తిరుగుతాయి, కొన్ని ఒకవైపు మూవ్ అవుతాయి, అన్నీ ఒకే సైడ్లో మూవ్ అవ్వదు. ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా అలా? హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ అలౌ యూ టు డూ సో? లెట్ us learn how we are able to move the different parts of our body. ఇప్పుడు మనం ఇలా మూవ్ చేస్తున్నాం, లేకపోతే ఇలా ఫోల్డ్ చేస్తున్నాం, ఇలా ఓపెన్ చేస్తున్నాం, ఈ ఫింగర్కి గ్యాప్ ఉంచుతున్నాం, ఇలాంటివన్నీ మనం చెప్తున్నాం. అవి ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. ది ఏరియా హూస్ టూ బోన్స్ ఆర్ జాయింట్ టుగెదర్ ఈస్ కాల్డ్ జాయింట్. ఈ ఇక్కడ ఒక బోన్ ఉంది, మీరు ఇలా పట్టుకు చూడండి, ఫింగర్కి ఇక్కడ ఒక బోన్ ఉంది, ఇక్కడ ఒక బోన్ ఉంది. సో ఎక్కడైతే ఈ రెండింటిని కలుపుతారో దాన్ని ఏమంటారంటే జాయింట్స్ అంటారు. జాయింట్స్ ఎనేబుల్ అవర్ రిజిడ్ స్కెలిటన్ టు మూవ్. ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడ మనం మూవ్ చేయగలుగుతాం. ఇక్కడ జాయింట్ ఉంది, ఫింగర్కి చూడండి ఇలా మూవ్ చేయగలిగాం, ఇక్కడ ఒక జాయింట్ ఉంది, ఇలా మూవ్ చేయగలిగాం. All the bones in our body are held together by a strong connective tissue known as ligament. ఈ బోన్స్ కనపడుతున్నాయి మనకి గట్టిగా, కానీ ఇది ఉండాలి, ఇలా అతుక్కుని ఉండడానికి వాడేటువంటి దాన్ని ఏమంటారంటే లెగ్మెంట్స్ అంటారు. There are two types of joint in our body, immovable and movable. ఇందులో మనకి 2 types ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఇమ్మూవబుల్ అంటే కదలనేటువంటి జాయింట్స్ ఉంటాయి, కొన్ని కదిలే జాయింట్స్ ఉంటాయి. ఇమ్మూవబుల్ జాయింట్స్ సింప్లీ జాయింట్ ద బోన్స్. అంటే ఇమ్మూవబుల్ జాయింట్ సింప్లీ జాయిన్ ద బోన్, దే డు నాట్ అలౌ ఎనీ మూమెంట్ ఆఫ్ ద బోన్. ద జాయింట్స్ ఇన్ ద స్కల్ ఆర్ ఇమ్మూవబుల్ జాయింట్. మనకి పైన ఉండేటువంటి స్కల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇమ్మూవబుల్ జాయింట్కి. చూడండి, మనకి పైన ఇక్కడ ఎక్కడైనా కదులుతుందో ఒక్క జా ఒకటే కదులుతుంది, మిగతావేమీ కదలవు. ఇక్కడ ఉన్నటువంటి బ్రెయిన్లో ఉండేటువంటి బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి దాంట్లో అక్కడ ఏం కదలవు కదా. మూవబుల్ జాయింట్ జాయిన్ ద బోన్ అండ్ అలౌ మూమెంట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. లెట్ us అండర్స్టాండ్ దిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ. రైట్, ఇప్పుడు మనం ఇమ్మూవబుల్ జాయింట్స్ అంటే కదలనేటువంటి జాయింట్స్ని ఇమ్మూవబుల్ జాయింట్స్ అంటాం, కదిలేటువంటి జాయింట్స్ని ఏమంటామంటే మూవబుల్ జాయింట్స్ అంటాం. ఇప్పుడు యాక్టివిటీ ఒకటి చేద్దాం, మీరు ఇంటి దగ్గర చేయొచ్చు చక్కటి యాక్టివిటీ. టు షో మూమెంట్ ఇన్ డిఫరెంట్ బోన్స్. ప్రొసీజర్: మూవ్ యువర్ నీ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. మన నీని ఎలాగా డిఫరెంట్ డైరెక్షన్స్లో మనం మూవ్ చేయొచ్చు. నౌ మూవ్ యువర్ నెక్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో ఈ నెక్ ఉంది, ఈ నెక్ని మనం ఇలా మూవ్ చేసాం, ఇలా మూవ్ చేసాం, ఇలా మూవ్ చేసాం, ఇలా మూవ్ చేసాం, ఇలా మూవ్ చేసాం. ఇన్ని రకాలుగా మూవ్ చేసామా లేదా? అబ్జర్వేషన్: డూ యూ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్? The neck can be moved many directions whereas the knee cannot. మన ఉండేటువంటి ఈ నెక్ని ఎలా కావాలంటే అలా మూవ్ చేసాం. చూడండి, ఇలా రౌండ్గా మూవ్ చేసాం,
ఇలా లెఫ్ట్కి బెండ్ చేసాం, ఇలా రైట్కి బెండ్ చేసాం, ఇలా బ్యాక్ బెండ్ చేసాం, ఇలా ఫ్రంట్కి బెండ్ చేసాం. కానీ నీ అనేటువంటిది ఇన్ని రకాలుగా బెండ్ అవ్వదు. దీన్ని బట్టి మనకి జాయింట్స్ అనేటువంటివి సమ్ ఆర్ మూవబుల్ సమ్ ఆర్ నాన్ మూవబుల్ అనేటువంటిది ఈ యాక్టివిటీతో మనకి బాగా అర్థమవుతుంది. దిస్ బికాస్ ద మూవబుల్ జాయింట్స్ ఇన్ ద నెక్ అండ్ ద నీస్ ఆర్ డిఫరెంట్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మూవబుల్ జాయింట్స్ అనేటువంటివి నెక్లో వేరుగా ఉన్నాయి, ఇంకోటి మనకి నీ జాయింట్స్లో వేరుగా ఉన్నాయి. Types of movable joints. Our body has 4 types of movable joints. మనకి 4 movable joints ఉన్నాయి. వాటి గురించి 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. Ball and socket joint. In this type of joint, one bone has ball shaped and whereas the other bone has cup shaped socket. అంటే ఒకటి ఇలా కప్పులా ఉంటుంది, ఇంకోటి ఇలా బాల్లా ఉంటుంది. ద బాల్ షేప్డ్ అండ్ వన్ బోన్ ఫిట్స్ ఇన్ టు ద కప్ షేప్డ్. ఈ రెండు, ఈ బాల్ జాయింట్ ఈ పైన ఉండేటువంటి కప్పు ఒకదానితో ఒకటి టచ్ అయి ఉంటాయి. ద బాల్ షేప్డ్ అండ్ ఆ వన్ బోన్ ఫిట్స్ ఇన్ టు ది కప్ షేప్డ్ సాకెట్ ఆఫ్ ద అదర్ బోన్. దిస్ అలౌ మ్యాక్సిమం మూమెంట్. ఇది ఇలా ఉండేటువంటి బాల్ అండ్ దీన్ని బాల్ అంటాం, ఇది సాకెట్ అంటాం. ఈ బాల్ లోపల సాకెట్ పెట్టి ఇది మనకి ఏమి ఇస్తుంది అంటే ఇలా కనెక్ట్ అయినది మ్యాక్సిమం మూవ్లు జరుగుతూ ఉంటుంది. ద అలౌస్ మ్యాక్సిమం మూమెంట్. దిస్ జాయింట్ ఈజ్ సమ్వాట్ సిమిలర్ టు ద జాయ్స్టిక్ ఆఫ్ ఏ కంప్యూటర్. మీ ఇంట్లో కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నప్పుడు జాయ్స్టిక్ ఉంటుంది కదా, ఆ జాయ్స్టిక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ద హిప్ అండ్ ద షోల్డర్ జాయింట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఈ షోల్డరు హిప్ రెండు ఎగ్జాంపుల్. సెకండ్ వన్ ఈజ్ హింగ్ జాయింట్. హింగ్ జాయింట్ అంటే మనకి బాగా అర్థం అవ్వాలి అంటే మన ఇంట్లో తలుపులు వేస్తాం కదా, ఈ తలుపులు వేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఈ తలుపు ఎప్పుడైనా ఒకవైపుకే వేయగలుగుతాం, రెండు వైపులకి వేయలేం కదా. మీరు ఆ తలుపు చివర కనుక చూస్తే ఒక షేప్లో ఉండి దాన్ని ఫిక్స్ చేసి ఉంటుంది స్క్రూ తోటి, అలాగే ఉంటుందండి హింగ్ జాయింట్ కూడా. ఈ హింగ్ జాయింట్ అనేటువంటిది ఎప్పుడు ఒకవైపుకే చేయగలం తప్ప మోర్ దాన్ 2 sides 3 sides మనం చేయలేం. హ్యావ్ యూ అబ్జర్వ్ ద మూమెంట్ ఆఫ్ ఎ డోర్? ద డోర్ ఈజ్ అటాచ్డ్ టు ద ఫ్రేమ్ ఆఫ్ మెటల్ క్లిప్ కాల్డ్ హింగ్. మనకి ఈ డోర్ చివర ఉండేటువంటి దానికి మనకి టచ్ ఫిక్స్ చేస్తారు చూడండి, ఆ ఫిక్స్ చేసిన దాన్ని హింగ్ అంటాం. ద హింగ్ యాక్ట్స్ యాజ్ అ ఫిక్స్డ్ యాక్సిస్. ద డోర్ కెన్ ఓన్లీ మూవ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ అరౌండ్ ది ఫిక్స్డ్ యాక్సిస్. ఆ ఫిక్స్ చేసినటువంటి దాని ప్రకారమే ఆ డోర్ ముందుకు కానీ వెనక్కి కానీ మూవ్ అవుతుంది, కానీ దాన్ని దాటి ఎక్కడికి మూవ్ అవ్వదు. Thus the hinge limits the movement of the door. The joints in our elbow, fingers, knees and toes shows a similar kind of movement. So they are called hinge joint. The joints of our elbow, finger, knee and toes show a similar kind of movement. So they are called hinge joint. ఇక్కడ మన టోస్ కానీ మన ఫింగర్స్ కానీ ఇవి ఒకవైపు మాత్రమే మూవ్ అవుతాయి. ఇలా జరిగేటువంటి వాటిని ఏమంటారంటే హింగ్ జాయింట్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ పివట్ జాయింట్. ఇన్ అవర్ బాడీ ద పివట్ జాయింట్ ఈజ్ present between the skull and the first 2 vertebrae of the backbone. The upper movement vertebrae in the neck is called atlas. మనకి వెనకాల ఉండేటువంటి బ్యాక్ బోన్కి పైన ఉండేటువంటి 2 అప్పర్ మూమెంట్ వెర్టిబ్రల్స్ ఉంటాయి కదండి, ఈ వెర్టిబ్రల్ రెండిట్లో ఈ పైదానికి మన నెక్ అటాచ్ అయి ఉంటుంది. అలా ఏర్పాటైన దాన్ని ఏమంటారంటే అట్లాస్ అంటారు. ద జాయింట్ అలౌస్ ద సైడ్ వే యాజ్ వెల్ యాజ్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఆఫ్ ద నెక్స్. ఈ పివట్ జాయింట్ వల్లే మనం రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ బెండ్ చేయగలుగుతున్నాం. Gliding joint.
Our wrist and ankle have gliding joints. Gliding joints allow the bones to slip over one another. Gliding joint. Our wrist and ankle have gliding joints. మనకి రిస్ట్, ఈ రిస్ట్ కానీ ఈ యాంకిల్ కానీ ఉండేటువంటి వాటి దగ్గర ఏముంటాయంటే గ్లైడింగ్ జాయింట్స్ ఉంటాయి. గ్లైడింగ్ జాయింట్స్ అలౌ ద బోన్స్ టు స్లిప్ ఓవర్ వన్ అనదర్. ది జాయింట్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ బిట్వీన్ ఎనీ టూ వెర్టిబ్రేట్ ఆఫ్ ద బ్యాక్ బోన్. ఇలాంటివి మళ్ళీ ఎక్కడుంటాయి? మన బ్యాక్ బోన్లో కూడా ఉంటాయి. దే హెల్ప్ ద బ్యాక్ టు బెండ్, ట్విస్ట్ అండ్ టర్న్ ఇట్ ఈ జాయింట్. ఇవి మనకి ప్రతిదాన్ని కదలడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫింగర్ ఉంది, ఈ ఫింగర్ ఇండివిజువల్గా కదులుతుందా లేదా? ఈ ఫింగర్ అనేటువంటిది ఇలా మూవ్ అవడానికి ఉపయోగించేటువంటి దాన్ని ఏమంటారంటే గ్లైడింగ్ జాయింట్ అంటారు. ఓకే.